డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ సంగీత. మనతో విశ్వమణి బాబు గారు ఉన్నారు. నమస్కారం విశ్వమణి బాబు సార్. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరంటుంటే నాకు చాలా వైబ్రేషన్ అనిపిస్తుంది సార్. అంటే డబ్బు డబ్బు అండి. విశ్వం అంటే తమాషా, డబ్బు అంటే తమాషా, మూడు కలిగిన వాడిని నేను. ఆ పేరు పలుకుతుంటేనే స్మైల్ వచ్చేస్తారు సార్ ఆటోమేటిక్ గా. మీరు కూడా నవ్వే డబ్బు, నా నవ్వే డబ్బు. సార్, ఈ మనము చాలా మంది చెప్తారు విశ్వంతో కనెక్ట్ అవ్వడం కొంతమంది కష్టం అంటారు, కొంతమంది సులువు అంటారు. ఓకే, విశ్వంతో కనెక్ట్ అవ్వడం నిజంగానే కష్టమా సులభమా? వెరీ గుడ్. ఇది కూడా చాలా అందరికీ, చదువు ఉన్నా చదువు లేకపోయినా అందరికి ప్రతి ఒక్కరికి అవసరం. ఇది విశ్వంతో కనెక్ట్ అవ్వడం కష్టం అంటే కష్టమే అండి. నువ్వేమన్నావు? కష్టం అన్నావు. మీరేమన్నారు? కష్టం అన్నారు. కష్టం అంటే కష్టంతోనే వాళ్ళు అనుకుంటారు. అలా మీరు అడిగిన క్వశ్చన్ సూపర్. మనం ఏందో విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే అది ఏం చేస్తే కనెక్ట్ అవుతారో తెలియదు. ఇది ఎంత కష్టపడాలనేమో స్టార్టింగ్లోనే నెగిటివ్ రిలీజ్ అయిపోతుంది. కష్టం అంటే కష్టమే. సరే, కష్టం అన్న వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు కష్టం అంటూ ఉంటారు కదా, వాళ్ళంతా ఏం చేయాలంటే విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయబోతుందండి, 4 గంటలకు నిద్రలేసేయండి. ఎన్ని గంటలకే? 4 గంటలకి. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి, ఒకటి వదులుకోవాలి. ఒకటి కావాలనుకోండి, ఒకటి వదిలేయాలండి. 2 కావాలంటే, ఇప్పుడు దరిద్ర జీవితం కావాలని, నాకు లగ్జరీ జీవితం కావాలంటే ఎలా వస్తుందండి? నువ్వు దరిద్రాన్ని ఇష్టపడుతున్నావు, లగ్జరీని ఇష్టపడుతున్నావు. 2 లేదు, నీకు 2 లేదు. ఒకటి కావాలంటే ఒకటి వదిలే. ఇప్పుడు లగ్జరీ కావాలన్నావు, దీన్ని వదిలి, నెగిటివ్ని వదిలి పాజిటివ్కి వచ్చేయి. అంటే 4 గంటలకి నిద్ర అనేది ఇంకా ఎదగాలి, సాధించాలి, మంచి జీవితాన్ని అనుభవించాలన్నా 4 గంటలకు లేయాల్సిందే. కాస్త విశ్వంతో కనెక్ట్ అవ్వాలన్న వాళ్ళు కష్టం అంటున్నారు, వాళ్ళకి చెప్తున్నాను దీన్ని. అంటే 4 గంటలకు నిద్రలేయండి. లేచి మీకు ఫస్ట్ ఒక నమస్కారం భూదేవికి నమస్కరించమన్నాను. ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. భూదేవికి ఒక నమస్కరించుకునేసి మీ పనులు ఏముంటుందో, మీరు ఏమో చేస్తుంటారు కదా, అది మంచిగానే ఆలోచిస్తూ చేయండి. డబ్బు దీనికంత అంటే నిరాశ చూపించకండి, ఎక్కడ నిరాశ చూపించకండి. నిరాశ అనేది మన సబ్జెక్ట్లో లేదు. ఎప్పుడు కానీ చెప్తాను నేను, పెద్ద సీక్రెట్. నీ నవ్వే డబ్బు. నవ్వండి, క్లబ్స్ కొట్టండి అని కూడా నేర్పించాను. క్లాసులో ప్రతి ఫీడ్బ్యాక్లో చూడొచ్చు, కొడతా ఉంటారు వాంపుడు. దాని సేవే మేనత్త కూతురని దంపిస్తూ ఉంటాను. ఎందుకంటే అణువులు నిద్రపోతున్నాయండి బాడీలో. ఆ అణువులు నేర్పోదిలేయాలి. అణువులు నిద్రపోతున్నాయి, మైండ్కి బాగా ట్రైనింగ్ అనమాట. నవ్వు రావాలంటే ఏం చేయాలి? క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉన్నప్పుడే వాళ్ళకి గుర్తు వస్తుంది ఈ విశ్వమణి ఎవరు అనేది. లేకపోతే రాదు వాళ్ళకి గుర్తు. ఆ నవ్వు ఇంట్లో పోయేసి పోగొట్టుకున్న వాళ్ళు కూర్చుంటారు. అలా ఉండకూడదు. నిద్ర లేచి 4 గంటలకు లేచినావు కదా, నువ్వు పనులు ఏదో ఒకటి చేస్తుంటారు. మీకు తెలిసి తెలియకుండా ఈ సబ్జెక్ట్ కూడా పక్కన ఉన్నాయి. మీకు ఏదో ఒక పనులు చేస్తుంటారు కదా, అది ఒక ఫీలింగ్తో, ఒక నవ్వు మొహంతోనే చేసుకోండి. హ్యాపీగా, నిరాశ చూపించకండి. పనులు చేస్తుంటే కూడా అప్పులు ఉన్నాయి, వాడిట్టన్నాడు, వాడిట్ట పోయినాడు, వాడిక్కడ చచ్చినాడు, దీన్ని ఆలోచిస్తారు. పనులు ఏం జరుగుతూనే ఉంటాయి. చేస్తూనే ఆ 4 గంటలకు లేచింది ఆలోచన చూడు ఎలా వికారం ఉందో. ఆలోచన మాత్రం వేరే దేని మీద పెట్టారు, పనులు మాత్రం చేస్తుంటారు. వంట చేయడమో లేక వ్యవసాయం పనులు చేయడం, ఏదో ఒక దానికి 4 గంటల నుంచి రెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో పనులు కూడా ఆ తిట్టుకుంటూ పట్టుకుంటూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి విశ్వంతో కనెక్ట్ అవ్వలేరు. కష్టమే మీకంతా. అలా ఉన్న వాళ్ళకి కష్టమే. మీరేం చేస్తారంటే నవ్వుతూ, అంటే ఒక నవ్వు మొహంతో ఏదైనా మనకి మంచి జీవితాన్ని అనుభవించబోతున్నాము, మంచి జీవితానికి వెళ్ళబోతున్నాము, మనం ఏదైనా మనం సులభంగానే పట్టుకోవాలి, మనం ఏదైనా మన వల్ల అవుతుంది. ఏముండదండి, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది అనే మాటలంతా ఉండకూడదు. ఈరోజు వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు డబ్బుదేముందిరా, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అంటారు. వాళ్ళు ఎప్పుడు సంపాదించలేరండి. వాళ్ళు తెలియక వాడుతున్నారు ఆ వాక్యాన్ని. ఈ రోజు కాకపోతే రేపు ఏంది నువ్వు సంపాదించింది, ఈ రోజు కాకపోతే అన్నావు అంటే ఇంక పోతే అంటే పోయింది అక్కడికే. ఈ రోజు కాకపోతే అన్నావు కదా, పోయింది అక్కడికే. ఇంక లేదు, నీకు రాదు అనేది. రేపు ఏంది నువ్వు సంపాదించేది, డబ్బు దేరే ముఖ్యం అనాలి. ఏందిరా డబ్బు దేరే ముఖ్యం అని అంటూ ఉంటారు. నా చెవులు చాలా వింటూ ఉంటాను. బస్సులో ప్రయాణమైనా, ట్రైన్లో ప్రయాణమైనా. ఈ మధ్యన ఫ్లైట్లో కూడా విన్నాను ఆ వార్త. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వస్తున్నాను. ఒక అతను మాట్లాడుతున్నాడు, ఏమి మాట మాత్రం డబ్బుగానే మాట్లాడుతున్నాడు. ఏముందిరా డబ్బు, ఈరోజు వస్తుంది పోతుంది, దాని నువ్వేరా నాకు ముఖ్యమంటున్నాడు పక్కన ఫ్రెండ్ని. నువ్వు ఫోన్లో మాట్లాడినట్టు పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాడు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. నేను ఫోన్లు కావాలి మాట్లాడుతున్నాను, ఫోన్లో ఫ్లైట్లు ఆడ ఫోన్ పని చేస్తుంది అని ఇట్లా చూస్తే మనిషి ఉన్నాడు పక్కన. అని తల కనబడాలి నాకు, అవతలు చూస్తే మనిషి. అలా మాట్లాడకూడదు. మంచిగా మాట్లాడండి, ఏదైనా ఆలోచించండి. మీరు ఇలా నవ్వుతూ ఉన్నారంటే, ఇలా నవ్వుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తిస్తుంది విశ్వశక్తి. ఎక్కడ పాజిటివ్ ఉంటుందో అక్కడ ఆ శక్తి ప్రభావం ఏర్పడుతుంది. ఎక్కడ పాజిటివ్ ఉంటుందో, ఎక్కడ నవ్వుమోహం ఉంటుందో అక్కడ ఆ శక్తి ప్రభావం వచ్చి కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళని తీస్తుంది, బయట లాగుతుంది. విశ్వంతో కనెక్ట్ అవ్వడం కష్టం అంటున్నావు చూడు, నీకు సులభ మార్గాన్ని చూపించేస్తుంది అక్కడ. అప్పుడు నువ్వు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఏర్పరచుకుంటుంది. అప్పుడు నీ మైండ్ ద్వారానే తెలియజేస్తుంది. ఏమని, కొంచెం దాన ధర్మాలు చేయరా నాయన, పుణ్యాత్ముడా, ఇది పెట్టరా, ఆ పక్షులకి ఏదైనా ఒకటి వేయరా. ఇన్నాళ్ళు కుక్కకు కూడా అన్నం పెట్టవు నువ్వు, కానీ పెట్టిస్తుంది నేను ఇంకా
ఇంక పుట్టిస్తుంది. ఏమంటే నిన్ను కనెక్ట్ చేయబోతున్నాయి సులభ మార్గంలో. కష్టం అని అనుకుంటున్నావు కాబట్టి ఇలా ఉన్నావంటే ఇలా చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎప్పుడు వేయని మనిషి కూడా కుక్కలకి వేస్తావు. అందుకే చెప్పాను మొన్న విజయవాడ ఫీడ్బ్యాక్లో ఒక లేడీ కుక్కలకి కూడా ఆహారం పెట్టింది, బిస్కెట్లు పెట్టింది, తొట్లు కూడా తీసుకొచ్చి నీళ్లు పెడుతూ ఉంటే పక్కన వాళ్ళంతా తిట్టారంట ఆమెని. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తిట్టారంట. చూడు ఆమె విశ్వంతో కనెక్ట్ అయిపోయినది. ఇప్పుడు వాళ్ళని కూడా లాగింది. ఎవరిని తిట్టినారో వాళ్ళు కూడా పెడుతున్నారు కదా. అంటే విశ్వ శక్తి వాళ్ళ మైండ్లో కూడా జ్వరపడింది అనమాట. ఏం చేసింది ఆ అమ్మాయి? తప్పేం చేసింది ఆ అమ్మాయి? మూగ జంతువులు అవన్నీ, వాటికి ఏదో మనం తిని పారేసిన దాంట్లో కొంత వాటికి పెడుతున్నాం, వేస్టేజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు బిస్కెట్ తింటున్నావు, ఒక బిస్కెట్ దానికి పెడితే ఏం పాసిపోయింది నీకు? అదే దాన ధర్మం. ఇప్పుడు వాళ్ళు కూడా వేస్తున్నారంటే చూడు, మారిపోలే వాళ్ళు కూడా. అంటే విశ్వశక్తులు కనెక్ట్ పడతారు వాళ్ళు కూడా. ఆ లింక్ చూపిస్తుంది, వాళ్ళని చూసి వాళ్ళని ఆ దారికి రప్పించేస్తుల్లా ఇటువంటి వాళ్ళంతా కనెక్ట్ అయిపోతారు. అప్పుడు నీ మైండ్ ద్వారా తెలియజేసి దాన ధర్మాలు చేయడము, చీమలకి పక్షులకి ఇలా ఆహారం చేయడంతో కనెక్టింగ్ పడతారు. విశ్వంతో సులభంగా కనెక్ట్ అయిపోతారు వాళ్ళంతా. కొంతమంది ఉంటారు కదా, చాలా మంది అనుకుంటారు విశ్వంతో కనెక్ట్ అవుతుంది సులభం అంటారు కదా. వాళ్ళు స్టార్టింగ్ నుంచే ఉంటుంది యోగం వాళ్ళకి. విశ్వంతో కనెక్ట్ అవ్వడము కష్టం అన్న వాళ్ళు అలా వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు మళ్ళీ దారికి. విశ్వంతో కనెక్ట్ అవుతుంది సులభం అనుకుంటూ ఉంటారు చూడు, క్రియేటర్ వాళ్ళే కదా. వాళ్ళ స్టార్టింగ్ నుంచే ఉంటుంది మంచి పద్ధతిలో వాళ్ళ దగ్గర. స్టార్టింగ్ నుంచి ఉంటుందండి 10 మందికి హెల్ప్ చేయడం, ఒక జీవరాశులకి ఏదో ఒకటి పెట్టడము, పిలిచి పెట్టడము, పోతూ ఉంటే కూడా ఎవరిని పేదవాళ్ళు చూస్తే ఒక 10 రూపాయలు ఇవ్వడము. వాళ్ళంతా సులభం ఆల్రెడీ లింక్ పడి ఉన్నవాళ్ళు. వాళ్ళంతా సులభ మార్గంలో లింక్ పడిపోండారు విశ్వశక్తిలో. వాళ్ళు నువ్వు చెప్పి చేయలే, విశ్వం చెప్పి చేయలే, ఆల్రెడీ పడిపోండదు వాళ్ళ దగ్గర లింక్ అలవాట్లు ఉంది. వాళ్ళకి ఎప్పుడు టచ్ అవుతుంది. వాళ్ళు కానీ ఈ సబ్జెక్టులు అడుగు పెట్టాలనుకుంటే సెకండ్లో కనెక్ట్ అవుతారు, ఇంకా బలంగా మమేకమైపోతారు. ఏం కావాలి? ఊ అంటావా మామ అంటే ఊహ ఉండదు. ఇంకా ఊహ అంటావా మామ అంటే అక్కడ విశ్వశక్తి ఊహ అంటుంది. అంటే వాళ్ళు ఏం కావాలో అది ఇవ్వడానికి రెడీ పడుతుంది. అటువంటి వాళ్ళు అంటే వాళ్ళు సులభం, వాళ్ళు ఏం కష్టపడలేదు కదా. వాళ్ళు పుట్టుకతో నుంచి అలవాట్లు ఉంటాయి. మనం ప్రతి జీవరాశి కానీ ప్రతి మానవుడు కానీ పుట్టుకతో వచ్చింది విశ్వశక్తి లింక్ అయ్యి వచ్చామండి. ఇప్పుడు జీవరాశులు ఆహారం కోసం పరిగెడుతున్నాయా, ఏదో తయారు చేస్తున్నాయా, రేపటికి ఎల్లుండికి తయారు చేసి పెట్టుకుంటున్నాయా? మనం మాత్రం ఎందుకు అలా ఉన్నాం? మనం ఆ శక్తితో కనెక్ట్ అయ్యి వచ్చాం పుట్టుకతో. మనం నెగిటివ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ లింక్ ఆ 7 చక్రాలు ముడుచుకునేసినాయి, చక్రాలు కట్ అయిపోయినాయి. కట్ అయిపోయిన తర్వాత మన విశ్వశక్తి నుంచి లింక్ వదిలిపోయింది. ఇప్పుడు జీవరాశులు ఉన్నాయి చూడు, ఇప్పుడు ఆవులు, పశువులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఏం లేదు. వీళ్ళు కాకపోతే ఆయనకి పోతే అన్నం పట్టేది. జీవరాశి చెట్ల మీద పక్షులు ఉంటాయి, ఆనందంగా రాత్రిపూట పడుకొని ఉంటాయి. తెల్లారకాడికి లేచి ఏ మూల పోవాలని అన్నీ ఒకే మూలకు పోవు, మళ్ళీ అన్నీ ఒకే మూలకు పోవు. ఆ మైండ్ ద్వారా తెలియజేస్తుంది వాళ్ళకి ఆ లింకు. ఇట్లా పోతే ఆహారం ఉంది, ఇట్లా పోతే మనం పలానా ఏరియాలో ఉంటుందని పోతాయి. తింటే అన్ని 4 మూల పోతాయి, మళ్ళీ రాత్రికి వచ్చే ఆ చెట్ల కింద వాళ్ళేటివన్నీ అక్కడికి వెళ్తాయి. ఎంత విశేషత లింకు. సులభం అంటే సులభం ఇలా ఉంటారు వాళ్ళ మార్గాలు, కష్టం అన్న వాళ్ళ మార్గాలు ఇలా మార్చి అప్పుడు కష్ట మార్గం నుంచి సులభ మార్గం తెస్తాయి. ఏదైనా సులభం అండి. ఓకేనా? విశ్వంతో కనెక్ట్ అవ్వడం కష్టం అనుకోకండి ఎవరు. మన ఆలోచన విధానం బట్టే చాలా సులభం అండి, సులభమా అనేది చాలా సులభం. విశ్వంతో కనెక్ట్ అవ్వడం నేను తెలియక తిరిగాను. అనుకోవచ్చు చాలా మంది, మీరు ఎందుకు సార్ ఇన్ని రోజులుగా కష్టపడినారని. నాకు తెలియక, నాలాంటి గురువు దొరకక, నాలాంటి వాడు ఓపెన్గా సబ్జెక్ట్ నేర్పించేవాడు దొరక్క నాకు తిరిగాను ఎంతో మందికి. హైదరాబాద్ అంటే తెలియదు అన్నాను. ఇప్పుడు అత్తగారి లేదు అంటే హైదరాబాద్ లాగా ఉంది నాకు. అత్తగారి లాగా ఉంది అంటే అత్తగారింటి కూడా సరిగ్గా పోతాను కానీ హైదరాబాద్కి ఎప్పుడు చూసినా పోతా ఉంటాను. ఎప్పుడు అనుకుంటాను అప్పుడు వచ్చేస్తున్నానంటే మళ్ళీ ఎన్ని కిలోమీటర్లో 900 పైన ఉంటుంది మా ఏరియాకి. ఎప్పుడు చూసినా వచ్చేస్తున్నాను. ఎలా? అప్పుడు కష్టం అనుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ అంటే అత్తగారిల్లు అనుకున్నాను. అత్తగారింటికి పోతారు కదా అందరూ, ఎప్పుడు చూసినట్టు పోతారు వస్తారు, అలాగ వచ్చేస్తూ ఉంటాను నేను. అత్తగారింటిలాగా వస్తూ ఉంటాను. ప్రయాణం చేస్తే అందరూ కష్టం అంటారండి, నాకు ప్రయాణం అంటే ఆనందం అండి. అందరూ కష్టపడతారు, బా ఇన్ని కిలోమీటర్లా ఇంత బస్సులో ప్రయాణమా, నాకు అసలు లెక్కే కనపడేది లేదు. అది నేను సులభమే, ఏదైనా సులభమే అంటాను. నాకు ఇది చూడు, నైట్ ప్రయాణం చేశానా, ఇప్పుడు వీడియోలు చేస్తున్నానా, ఎలా సులభం అండి. నాకు ఏదైనా సులభమే. ఓకేనా? ఇలా అనుకుంటే కష్టం అనుకుంటే కష్టంతో కనిపిస్తుంది, సులభం అనుకుంటే సులభం కనిపిస్తుంది. విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎవరైనా సరే విశ్వంతో కనెక్ట్ అవ్వడం చాలా సులభం. చూడండి ఈ విశ్వమణి బాబు ఏమేమి చెప్పాను ప్రతి ఫీడ్బ్యాక్లో ఉన్నాయి. అనంతపూర్, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి అన్ని ఫీడ్బ్యాక్లు చూడొచ్చు మీరు. అన్ని సిటీలో క్లాసులు ఉన్నాయి, వచ్చి నేర్చుకోండి, ఒకసారి జీవితాన్ని బాగు చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా లేచి చాలా సులభంగా విశ్వంతో కనెక్ట్ అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎంత సులువు అనేది ఏ విధంగా చెప్పారో మనము విశ్వమణి బాబు గారు చెప్పిన విధానాన్ని ఫాలో అవుతే చాలా సులభంగా కనెక్ట్ అవ్వచ్చు. అదే కష్టం అనుకునేవారు కూడా దాన్ని కరెక్షన్ చేసుకుంటే చాలా ఈజీగా విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు అని కూడా ఆయన చాలా ఈజీ వర్డ్స్లో చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.